మట్టుడికిన మెక్సికో అట, డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతం. సో మెక్సికోలో ఆ ఎల్ మెంచో అనేటోడు డ్రగ్స్ మాఫియా డాన్ అట. సో ఆ డాన్ని లేపేసిరు. మెక్సికోలోని జాలిస్కోలో చెలరేగిన హింస కారణంగా మంటల్లో కాలిపోతున్న వాహనాలు. దాని తర్వాత అంటే వాడిని చంపిన తర్వాత రెచ్చిపోయిన అతడి అనుచరులు 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులని హత్య చేసిరట. సైన్యం కాల్పుల్లో 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యుల మృతి. ఏదేమైనా వాడిని మాత్రం మట్టుబెట్టిరు. కానీ ఒక 25 మంది పోలీసులు, అక్కడి పోలీసులు అమరులయ్యారు. ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది. ఆ దేశంతో పాటు అమెరికాకు కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న డ్రగ్స్ ముఠా నాయకుడు నెమసియో ఒసెగువెరా సెర్వంటెస్ ఎలియాస్ ఎల్ మెంచో ఆదివారం హతమైండు. అనంతరం మెక్సికో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు దాడులకు దిగి 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులను హత్య చేశారు. 59 ఏళ్ల ఎల్ మెంచోను అదుపులోకి తీసుకునేందుకు అతడి స్వరాష్ట్రమైన హలిస్కోలోని తపాల్పాలో మెక్సికో సైన్యం ఆదివారం ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు నిర్వహించింది. ఎల్ మెంచో అనుచరులు కాల్పులకు దిగడంతో సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఆపరేషన్లో దాదాపు 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు హతమైనట్టుగా తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడ్డ ఎల్ మెంచోను గగన మార్గంలో మెక్సికో సిటీకి తరలించేందుకు సైన్యం ప్రయత్నించింది. అయితే అక్కడికి చేరుకునే లోపే అతడు మరణించాడు. ఎల్ మెంచో లక్ష్యంగా మెక్సికో సైన్యం చేపట్టిన ఆపరేషన్కు తాము నిఘా సహకారం అందించినట్లు అమెరికా కూడా ధృవీకరించింది. అంటే ఇది అమెరికా సహకారంతోనే జరిగింది. ఎల్ మెంచో హతమయ్యాక పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు వాహనాలు తగలబెట్టారు, రహదారులను దిగ్బంధించారు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, బ్యాంకులకు నిప్పంటించారు. వారు జరిపిన 6 వేరువేరు దాడుల్లో 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను సోమవారం మూసివేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ భారత్ సహా పలు దేశాలు మెక్సికోలోని తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేశాయి. తాజా హింసలో సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పోలీసు నుంచి మాఫియా డాన్గా ఎదిగిండట ఎల్ మెంచో కరడుగట్టిన నేరగాడు. మెక్సికోలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్రిమినల్ సంస్థ న్యూ జనరేషన్ కార్టెల్కు అతడే బాస్. అమెరికాకు ఫెంటానిల్, మెథాఫెటమైన్, కొకైన్లను అక్రమంగా రవాణా చేస్తూ ఉంటాడట. ఎల్ మెంచో 1980లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిండు. కొన్నేళ్ల జైలు శిక్ష తర్వాత అమెరికా యంత్రాంగం అతన్ని మెక్సికోకు అప్పగించింది. స్వదేశానికి వచ్చాక ఎల్ మెంచో కొంతకాలం పోలీసుగా పనిచేసిండు. ఆ సమయంలో డ్రగ్ మాఫియా గురించి వివరాలను తెలుసుకొని క్రమంగా మళ్ళీ ఆ దందాలోకి దిగిండు. 2009లో న్యూ జనరేషన్ కార్టెల్ను ఏర్పాటు చేసిండు. ఈ ముఠా 2015లో 20 మందికి పైగా పోలీసులను తలలు నరికి అత్యంత పాశవికంగా చంపేసింది. ఎల్ మెంచో ఎక్కువగా అజ్ఞాతంలో ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అమెరికా సర్కార్ న్యూ జనరేషన్ కార్టెల్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా నిరుడే గుర్తించింది. ఎల్ మెంచోను అదుపులోకి తీసుకునే సమాచారం ఇచ్చే వారికి దాదాపు 136 కోట్ల రివార్డ్ అందజేస్తామంటూ గతంలో వాషింగ్టన్ ప్రకటించింది. అతని కొడుకు అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు, జైలు ఉన్నాడట వాడు. సో 136 కోట్ల రివార్డు ఉందట వాడి మీద. 136 crores మొత్తానికి చంపేశారు. ఆ దాంట్లో 25 మంది పోలీసులు కూడా హతమయ్యారు.